హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. ఇది అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ఫస్ట్ డే బ్లాగ్. రావడం ఫుల్ లేట్ అయింది. ఫుల్ టైర్డ్గా ఉందని లేట్గా లేసాను. నియర్లీ 7 అవుతుంది. అమ్మ వాళ్ళ ఇంటి వెనకాల ఒక పెద్ద అల్లనేరేడు బండి చెట్టు ఉంటుంది. కాయలు అయితే బాగుంటాయి. మన పల్లెటూరులో ఇలాంటి స్పేస్ ఉంటుంది, కానీ సిటీలో అస్సలే ఉండదు కదా. అమ్మ వాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్ అయితే ఫుల్గా ఉంటుందండి పిల్లలు ఆడుకోవడానికి. ఇంకా నేను లేసే ముందే మా పాప లేసి ఏం చేస్తుందో చూడండి. ఎందుకు లేచినావురా పొద్దున్నే? నేను లేవలేదా? ఇలా కాసేపు మార్నింగ్ ముచ్చట్లు చెప్పుకొని ఫ్రెష్ అయిపోయే లోపు మా అమ్మ అయితే నాకు టీ చేసి పెట్టింది. నాకు బిఫోర్ మ్యారేజ్ కానీ ఆఫ్టర్ మ్యారేజ్ కానీ అసలు టీ అలవాట్లేదు. బట్ మధ్యలో మేము పంజాబ్ స్టేట్లో కొన్ని రోజులు ఉన్నాము. ఆ టైంలో చలికి తట్టుకోలేక ఇంకా టీ హ్యాబిట్ అయిపోయింది. అప్పటి నుంచి ఎంత మానాలనుకున్నా మానలేకపోతున్నాము. మార్నింగ్ ఆ టైంకి కరెక్ట్గా టీ తాగపోతే మాత్రం తలనొప్పి ఫుల్గా వస్తుంది. ఇలా మీలో ఎవరికైనా ఈ హ్యాబిట్ ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తర్వాత అయితే దోశ బ్యాటర్ అయితే ముందు రోజే రెడీ చేసి పెట్టాది మేము వస్తున్నామని. పిల్లలకు దోశలు అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా దోశలు వేసుకున్నామండి. దోశలోకి కాంబినేషన్గా మేము పల్లి చట్నీ అయితే రెడీ చేస్తున్నాను. ఈ పల్లీలు ఫ్రై అయ్యాక నేను పచ్చిమిరపకాయలు ఫ్రై చేస్తున్నప్పుడే కొద్దిగా కరివేపాకు వేస్తాను. తాలింపులో వేస్తే మా పిల్లలు అలా తీసి పడేస్తారు. ఇలా చేసినట్టయితే మిక్సీ అయిపోతుంది కాబట్టి వాళ్ళు చక్కగా తినేస్తారని అలా చేస్తాను. పల్లీలు, వెల్లుల్లి, వేయించిన పచ్చిమిరపకాయలు అన్నీ చేసి నేను ఇంకా పచ్చడి అయితే రెడీ చేసి పెట్టాను. దోశలేసి పచ్చడి రెడీ అయిన తర్వాత అయితే మేము పిల్లలకు టిఫిన్ అయితే సర్వ్ చేశాను. నేను అంతగానం చట్నీ వేసినా చూడండి, మా మాన్విత్ అయితే మ్యాంగో పికిల్తోనే తింటాడు. దేంతో తిన్నా ఫుల్గా తింటే చాలండి. మా స్వస్తిక అయితే టిఫిన్ అయిపోగానే మంచి క్వాలిటీ ఆఫ్ టైం అయితే పెద్దవాళ్ళతో సూపర్గా స్పెండ్ చేస్తుంది. వచ్చింది కూడా వాళ్ళతో స్పెండ్ చేయడానికే కదా. వినేవాళ్ళు ఉంటే రోజు మొత్తము ముచ్చట్లు చెప్పుకుంటూనే ఉంటుంది ఈ అమ్మాయి. తర్వాత అయితే మేము ఫ్రెష్ అయ్యి వచ్చే వరకు అయితే మా మమ్మీ అయితే పూజ చేసేసింది. ఇంకా ఫ్రెష్ అయ్యి వస్తే ఈ సమ్మర్లో ఎక్కలేని రిలాక్సేషన్ వస్తుంది కదా, చల్లగా బాగుంటుంది. తర్వాత మా మమ్మీ నేను తినడానికి కూడా టిఫిన్ రెడీ చేసుకొని వచ్చింది. మన ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లాగో మనం సింగిల్గానే టిఫిన్ తింటాము. సో ఇట్లాంటి టైంలో నేను అమ్మతో స్పెండ్ చేస్తూ తినాలని మా మమ్మీ నేనైతే ఇంక టిఫిన్ అయితే కంప్లీట్ చేసాం. నేను వర్క్ చేస్తున్న టైంలో అయితే అమ్మ లంచ్ కూడా ప్రిపేర్ చేసింది. వేడివేడిగా అన్నం, దాంట్లోకి నాకు బోటీ కర్రీ తినాలనిపిస్తుంది అంటే బోటీ కర్రీ వండింది. నాకు అసలు ఇది కుకింగ్ కూడా రాదండు, అందుకోసమే. దాంట్లోకి అంతేకాకుండా టమాటో పల్లీల చట్నీ కూడా చేసాము. కొత్త మామిడికాయతో మేమైతే లంచ్ స్టార్ట్ చేసాము. మా ఇంట్లో ఉన్నప్పుడు మామూలుగా పిల్లల వాళ్ళకు బౌల్స్లో పెట్టేసి ఇస్తే వాళ్ళే తింటారు. ఇట్లా అమ్మ వాళ్ళ ఇంటికి కానీ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే కానీ అమ్మమ్మలను, నానమ్మలను, తాతయ్యలనే తినిపించమంటారు. సో ఎప్పుడూ తినిపించారు కదా అని నేను కూడా లైట్ తీసుకున్నాను. వాళ్ళతో పాటే మా మమ్మీ నేను కూడా లంచ్ స్టార్ట్ చేసాం. కర్రీ మాత్రం సూపర్గా కుదిరింది, టేస్ట్ చాలా బాగుంది. ఈ లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలు అయితే కాసేపు పడుకున్నారండి. వాళ్ళతో పాటు నేను కూడా కాసేపు పడుకొని లేసేసరికి ఈవినింగ్ 4 అయిపోయింది. మా ఇంటి పక్కన ఇంకా అల్లనేరేడు పండు చెట్టు ఉంది కదా, దానికి మా డాడీ అయితే ఫ్రెష్గా కాయలు తెంపుకొని వచ్చి తీసుకొచ్చి ఇచ్చాడు. ఈ కాయలు చాలా మంచిది, మెడిసిన్ ఏది వేయం కాబట్టి తింటే మంచిదమ్మా అని తీసుకొని ఇచ్చాడు. సో ఇంకా టేస్ట్ కూడా బాగుందని మేము తిన్నాము. టేస్ట్ అయితే చాలా తీయగా ఉన్నాయి. చెట్టు మీద పండిన పండు కూడా చాలా బాగుంటుంది కదా. ఈవినింగ్ ఇంకా టీ టైం అయిపోయింది. ఇంకా టీ హ్యాబిట్ ఉన్న వాళ్ళు మరవలేము కదా. సో ఈవినింగ్ టీ తాగాక మా పిల్లలు స్నాక్స్ చేయమంటే మా మమ్మీ పిండి పట్టించుకొని వచ్చింది. అలాగే మా వారి కోసం కూడా కొన్ని తీసుకొని వెళ్తామని గ్యారెలు అయితే చేసాము. మా ఇంట్లో ఇవంటే అందరికీ ఇష్టమే. ఇవి అయిపోయేసరికి ఆల్మోస్ట్ 9 అయిపోవచ్చింది. ఈ వర్క్ అంతా అయిపోయేసరికి 9 తర్వాత ఫ్రెష్ అయిపోయాం పిల్లలు మేము. ఇంకా ఒక్కసారి ఈవినింగ్ ఫ్రెష్ అయ్యాకైతే ఎక్కలేని రిలాక్సేషన్ అయితే వస్తుంది. మంచిగా పల్లెటూరులో కూర్చున్నట్టు బయట కూర్చొని పిల్లలైతే అన్నం తిందామంటే సరే అని కూర్చున్నాము. మా మాన్విత అన్నం వద్దంటే మా మమ్మీ కొంచెం తినిపించేది. మా పాప తనంతట తానే తిన్నది. వాళ్ళే కాకుండా ఆరు బయట వెన్నెల్లో మేము కూడా చక్కగా కూర్చొని తిన్నాం. ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది కదా. మీరు ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా అన్నం అయితే సరిగ్గా తినలేదని కొంచెం ఫ్రూట్స్ అయితే కట్ చేసి ఇచ్చాం. ఫ్రూట్స్ తినేసిన తర్వాత పడుకున్నామండి. ఈరోజు మా బ్లాగ్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది అమ్మ వాళ్ళ ఇంట్లో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.
నా గురించి మీకు ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీతో షేర్ చేసుకుంటాను.